నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అరెస్టు ఖాయమా? విచారణ తర్వాత ఎప్పుడైనా సుబ్బారెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుంటారా? తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో కీలక మలుపు కానుంది. ఇప్పటికే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతనితో పాటు పలువురు విచారణ తరువాత సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు చూపించి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారట. అయితే తాజా పరిణామాలతో సుబ్బారెడ్డి అరెస్టు ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయట. ఎందుకంటే కల్తీ నెయ్యిలో జరిగిన దారుణాలకు సుబ్బారెడ్డిదే ప్రధాన పాత్రగా సిట్ అధికారులు భావిస్తున్నారు. సిట్ అధికారుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ అనుమానాలే వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా టీటీడీకి 2 సార్లు చైర్మన్ బాధ్యతలు నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి హయాంలోని కల్తీ నెయ్యి వ్యవహారం జరిగినట్లు సిట్ ప్రాథమికంగా భావిస్తోంది. ఇందుకు సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న కల్తీ నెయ్యి కేసులో అత్యంత కీలకంగా మారటమే కారణంగా భావిస్తున్నారు. మొదటి నుంచి లడ్డూ తయారీకి వాడే నెయ్యి సరఫరా కంపెనీలను చిన్న అప్పన్న కమిషన్ అడిగినట్లు సిట్ తెలిసింది. 2022లో టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ నుంచి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు అప్పన్న తీసుకున్నట్లు తెలుసుకున్నారట. అలాగే బోలేబాబా కంపెనీకి ఫోన్ చేసిన అప్పన్న కిలో నెయ్యికి 25 రూపాయల కమిషన్ అడిగినట్లు తెలిసింది. అందుకు బోలేబాబా కంపెనీ తిరస్కరించడంతో ఆ డైరీలో తనిఖీలు చేయాలంటూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మీద ఒత్తిడి తెచ్చారంట చిన్న అప్పన్న. కేవలం అప్పన్న బెదిరింపులతోనే బోలేబాబా డైరీ నుంచి నెయ్యి కొనడం టీటీడీ మానేసిందని సిట్ అధికారులు తేల్చారు. ఆ తర్వాత తెరమీదకు వచ్చిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ బోలేబాబా డైరీ కంటే కిలో నెయ్యికి 138 రూపాయలు ఎక్కువగా కోట్ చేయటం, పోటీ లేకపోవడంతో కాంట్రాక్ట్ దక్కించుకోవటం జరిగిందని సిట్ అధికారుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం మొత్తంలో చిన్న అప్పన్నకు 50 లక్షల రూపాయల వరకు ముడుపులు అందినట్లు సిట్ చెబుతోంది. అంతేకాదు 2022లోని బోలేబాబా, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ నెయ్యి నమూనాలను పరీక్షించాలన్న అధికారుల ఆదేశాలతో నమూనాలను మైసూర్ ల్యాబ్కు పంపింది టీటీడీ. ఆ రిపోర్టులో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలిన సదరు కంపెనీలపై చర్యలు తీసుకోలేదు టీటీడీ అధికారులు. దాదాపు 2 ఏళ్ల పాటు 250 కోట్ల రూపాయల విలువైన 68 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తుంది టీటీడీ. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారికి భారీగా ముడుపులు అందినట్లు సిట్ విచారణలో తేలింది. సదరు డైరీ కంపెనీ హవాలా రూపంలో అప్పన్నకు భారీ స్థాయిలో కమిషన్లు చెల్లించినట్లు సిట్ విచారణలో తేలింది. ఢిల్లీలో అప్పన్న పేరుతో 5 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటిలో 4,50,00,000 రూపాయలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. అలాగే విశాఖపట్నం సరిహద్దుల్లో ఖరీదైన 13 స్థలాలు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు కూడా ఉన్నట్లు గుర్తించింది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారం వైవి సుబ్బారెడ్డి కనుసన్నలోనే జరిగినట్లు సిట్ అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఈ అంశాల మీదే సుబ్బారెడ్డి మీద గుచ్చి ప్రశ్నల వర్షం కురిపించారట. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవ్వటం ఖాయమని భావిస్తున్నారు. ఆయన పిఏ అప్పన్న చేసిన వాటిని అడిగిన సిట్ అధికారులు ఆ తర్వాత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉందట. ఆ తర్వాత సుబ్బారెడ్డి అరెస్టు ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి వీలైనంత త్వరగా కల్తీ నెయ్యి కేసు పరిష్కరించే దిశగా సిట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది.